హాయ్ అండి. జూలై 19 నా బర్త్డే కాబట్టి ఇంట్లో నేనైతే పూజ చేశాను. చేసి గుడికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము. మా ఇంటి దగ్గరలోనే కాళీమాత టెంపుల్ ఉందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి బండ్లగూడ జగీర్ మెయిన్ రోడ్ మీద ఉండిద్దనమాట. ఈ టెంపుల్ అయితే నేను చాలా బాగుండిద్ది. ఇది నేను సెకండ్ టైం రావటము. చాలా విశాలంగా ఉండిద్ది. పక్కన గార్డెన్ కూడా ఉంది. ఎప్పుడైనా వచ్చినా కూడా కొంచెం కూర్చోడానికి చాలా బాగుండిద్ది అనమాట. ఇదంతా నార్త్ సిస్టమ్ అనమాట. వాళ్ళ సిస్టమే మొత్తము కల్చర్ అంతా అలాగనే ఉంటుంది. సో ఇదనమాట. మేమైతే నా బర్త్డే అని అయితే మేము వచ్చాము. కాకపోతే నెక్స్ట్ డేనే బోనాలు అని చెప్పేసి లోపలంతా డెకరేషన్ చేస్తున్నారు ఫ్లవర్స్తోని. దర్శనం కూడా ఏం జరగట్లేదు, క్లోజ్ చేశారు. ఎందుకంటే అమ్మవారిని అలంకరిస్తున్నారు శారీ అంతా కట్టేసి ఫ్లవర్స్తోని మొత్తము డెకరేట్ చేస్తున్నారు. మాకు ఇంకా బర్త్డే అని చెప్పేసి వెళ్ళాము. మొత్తం నార్త్ సిస్టమ్ అనమాట. నేను ఫస్ట్ టైం ఇలా చూడడం చాలా బాగుంది. ఇక్కడ మంచిగా ఆడుకోవచ్చు, పిల్లలు వచ్చినా కూడా చాలా బాగుంది అనమాట. ఇదన్నమాట లోపల ఎంట్రన్స్ అనమాట. చాలా తక్కువ మంది ఉన్నారు. మేమైతే వచ్చేసి చాలాసేపు కూర్చున్నాం అన్నమాట. అమ్మవారి అలంకరణ అయిపోయేంత వరకు. మా దర్శనం అయిపోయేసరికి 9:30 దాటిపోయింది. ఇంటికి వెళ్ళి ఇలా 9:30 దాటింది. ఇంటికి వెళ్ళేసి నేను పన్నీర్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ఆయిల్లో ఆనియన్స్ డీప్ ఫ్రై చేస్తున్నాను. పన్నీర్ కట్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పసుపు, కారం, ఉప్పు వేసి కొంచెం కలిపేసి ఆయిల్లో అయితే వాటిని ఫ్రై చేసుకున్నాను. వాటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆలోపు నేను ఆనియన్స్లో వెల్లుల్లి పేస్టు, టమాటాలు, పసుపు, ఉప్పు, కారం, మసాలా, కొబ్బరి పొడి వేసి కొంచెం వాటర్ వేసి 5 నిమిషాలు అయితే ఉడికించాను. కొంచెం కొత్తిమీర వేసి ఉడికించాను. తర్వాత ఫ్రై అయిన తర్వాత పన్నీరు అందులో వేసి ఒక 5 నిమిషాలు అయితే ఉంచేసి తర్వాత వాటర్లో హోల్ గరం మసాలా వేసి కొంచెం లెమన్ పిండి ఆ రైస్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత బిర్యానీది తీసుకెళ్ళి ఆ మసాలాలో వేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు నేను ఉంచేసాను. 5 to 10 minutes మొత్తము వాటర్ అంతా వినికి లాస్ట్లో కొన్ని పచ్చిమిర్చి, కొంచెము ఫుడ్ కలర్ వేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు 5 నిమిషాలు అయితే ఉంచాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.